జనాలను మోసం చేయడానికి కేటుగాళ్లు అనేక అవతారాలు ఎత్తుతున్నారు. సమాజంలో పాపులర్ వ్యక్తులమంటూ కలరింగిస్తున్నారు. ఓ రాజకీయ నాయకుడికి చాలా క్లోజ్ అని, నగల దుకాణం యజమానినని పలు రకాలుగా చెప్పుకుంటూ ప్రజలను మోసం చేస్తున్నారు. తాజాగా అటువంటి కేటుగాడిని బాలానగర్ పోలీసులు పట్టుకున్నారు. ఈ కేటుగాడి మోసాలను బాలానగర్ డీసీపీ సురేష్ కుమార్ ఈ కేటుగాడి మోసాలను మీడియాకు వివరించారు. ఏపీలోని గుంటూరు జిల్లాకు చెందిన వాయిల వెంకటేశ్వర్లు అలియాస్ విక్రాంత్ రెడ్డి ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. పబ్బులు జలసాలకు అలవాటు పడ్డాడు. 2017 నుంచి మోసాలు చేయటం మొదలుపెట్టాడు. కొంతకాలంగా ప్రముఖ కార్పొరేట్ ఆసుపత్రిలో న్యూరో సర్జన్గా పనిచేస్తున్నట్లు తనను తాను పరిచయం చేసుకుంటూ పలువురిని మోసగిస్తూ వస్తున్నాడు. ఇటీవల ఎంపీ కుమారుడి అవతారం ఎత్తి హైదరాబాద్కు మకాం మార్చాడు. ఆలయాలు, బహిరంగ ప్రదేశాలకు వెళ్ళినప్పుడు ఎంపీ కుమారుడినని చెప్పుకుంటూ స్థానిక పోలీసులను ఎస్కార్ట్గా వాడుకునేవాడు. నమ్మించేందుకు ఖరీదైన కార్లు అద్దెకు తీసుకుని బౌన్సలర్లను నియమించుకున్నాడు. తాజాగా హైదరాబాద్లోని ఓ మహిళను బోర్డీ కొట్టించాడు. ఇటీవల కేపీహెచ్బీ పరిధిలో మహిళా హాస్టల్ నిర్వాహకురాలతో విక్రాంత్ రెడ్డి పరిచయం పెంచుకున్నాడు. తన జూనియర్స్ను హాస్టల్లో జాయిన్ చేయిస్తానని నమ్మించాడు. 4 సార్లు సితారా హాస్టల్కు వెళ్లిన విక్రాంత్ పలుమార్లు ఫుడ్ కూడా టేస్ట్ చేశాడు. పలుసార్లు హాస్టల్కి రావటం, తన మాటకారీతనంతో ఆమెను నమ్మించాడు విక్రాంత్ రెడ్డి. తనకి జ్యువెలరీ షాపు ఉందని, మీరు ధరించిన బంగారు చైనిస్తే మరింత అందంగా డిజైన్ చేయిస్తానని ఆమెను నమ్మబలికించాడు. విక్రాంత్ మాటలు నమ్మిన సదరు మహిళ తన మెడలో ఉన్న 4 తులాల గొలుసు విక్రాంత్ రెడ్డికి ఇచ్చింది. మంచి మోడల్ డిజైన్ కావాలంటే మరింత గోల్డ్ అదనంగా జోడించాలని, దానికి ₹1,00,000 వరకు అవుతుందని నమ్మించాడు. విక్రాంత్ చెప్తున్నది నిజమేనని నమ్మిన ఆ మహిళ ₹1,00,000 ఇచ్చింది. ఫోన్పే ద్వారా ₹55,000, నెట్ క్యాష్ ద్వారా ₹45,000 ఇచ్చింది. అదనపు బంగారం కోసమని ₹1,00,000 తీసుకుని తర్వాత మోహం చాటేశాడు. బంగారు చైన్ కోసం విక్రాంత్కు ఫోన్ చేయగా ఎంతకు ఫోన్ పనిచేయకపోవడంతో మహిళకు అర్థమైపోయింది. అనుమానంతో కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. అతడి కదలికలపై నిఘా ఉంచారు. అపోలో ఆసుపత్రిలో న్యూరో సర్జన్ను అని నమ్మించి మియాపూర్లో ఓ యువతిని వివాహం చేసుకునేందుకు సిద్ధమైనట్లు తెలుసుకున్నారు పోలీసులు. పెళ్లి చూపులకు వెళ్లినట్లు గుర్తించిన అదుపులోకి తీసుకున్నారు. అతనిపై 2 రాష్ట్రాల్లో కలిపి మొత్తం 14 కేసులున్నాయని డీసీపీ తెలిపారు.